కొత్తగూడెం జిల్లా చాతకొండలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. కొత్తగూడెం పాల్వంచలో 16 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, మొత్తం ధాన్యాన్ని మధ్యవర్తులతో పని లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కూనంనేని కోరారు. దేవాలయ భూములను సాగు చేసుకుంటున్న వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదని, అనుభవదారు కాలాన్ని ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే కూనంనేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు పాల్వంచ సొసైటీ కొత్తగూడెం సొసైటీలో దాదాపు 16 కేంద్రాలు ఈ విధంగా సొసైటీ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇక ఐకేపీ ఇంకా ఇతర పద్ధతుల ద్వారా ఉండే ఇంకా అనేక ఉన్నాయి. అన్నిటికంటే ఒక సంతోషం ఏంటంటే ఇవాళ 2300 పైచీలకు సన్న బియ్యం ఉంటే ఒక 20 రూపాయలు సన్న వడ్లు ఉంటే ఒక 20 రూపాయల తేడాతో మొత్తగా వడ్లకి ఉన్నాయి. రైతులు ఆ మేరకు ఆ రేట్ అయినా అందే విధంగా ఉంటే సంతోషం అని చెప్పి రైతులు వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ప్రతి గింజ కూడా మధ్యవర్తులతో పని లేకుండా మీరే కొనాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇక రెండో అంశం ఏంటంటే దానిలో మన తేమ శాతం ఇటువంటి కూడా కొంచెం డ్రైయర్స్ ఉంటే తేమ శాతం కూడా తగ్గిద్ది. ఆ డ్రైయర్స్ కూడా సప్లై చేస్తే ఆ రైతులు సప్లై చేస్తే తేమ శాతం కూడా లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈలోపు తేమ పొడి